మార్చి 4, 2026 హోలీ సెలబ్రేట్ చేసుకునే రోజు న్యూఢిల్లీలో ఒక 26 ఇయర్స్ ఏజ్డ్ పర్సన్ని ఒక 10 to 15 మెంబర్స్ ముస్లిమ్స్ వాళ్ళు వచ్చి కొన్ని రాడ్లతో అలానే బ్యాట్ బ్రిక్స్ ఏది కనపడితే అది వాటన్నిటితో తీసుకొని కొట్టి అతన్ని చంపేశారు. ఈ విషయం తర్వాత రోజు బయటకు వచ్చింది. అండ్ ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత హిందూస్కి ముస్లిమ్స్కి మధ్య కొన్ని రియోట్స్ కూడా జరిగాయి. అండ్ వాళ్ళని అరెస్ట్ చేశారా లేదా అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు ఈ ఇష్యూ ఎందుకు రైజ్ అయిందో తెలుసా? ఒక చిన్న పాప, ఒక 11 years ఓల్డ్ గర్ల్, ఆ పాప ఇంకా ఒక చిన్న బలూన్, ఈ 2 కారణాల వల్ల మాత్రమే అతన్ని చంపాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది ఏంటనేది మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం. కొన్ని చాప్టర్స్ లాగా డివైడ్ చేసుకొని డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మెట్వర్డ్స్. చాప్టర్ 1, ద స్పార్క్ ఇన్ ద షాడోస్. డేట్ వచ్చేసరికి March 4, 2026, టైం అరౌండ్ 10:30 అలా అవుతుంది. ఈ లొకేషన్ వచ్చేసి ఉత్తమ్ నగర్ జేజే కాలనీ, సౌత్ వెస్ట్ ఢిల్లీలో ఉంటుంది. ఇది రాత్రి అయిపోయింది. హోలీ సెలబ్రేషన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేట్లోకి వచ్చేసాయి. ఒక టెర్రస్ మీద నుంచి 11 years ఓల్డ్ హిందూ గర్ల్ సరదాగా ఆడుకుంటూ ఒక బలూన్ని కిందకి పడేసింది, వాటర్ బలూన్ని. ఆ టైంలోనే కింద నుంచి వెళ్తున్న ఒక ముస్లిం ఉమెన్, ఆమె బుర్కా మీద ఈ వాటర్ బలూన్ అంతా ఉంటుంది కదా, స్ప్లాష్ అయిపోయింది, అంటే పగిలిపోయి ఆ బుర్కా మీద అంతా పడిపోయింది. ఇట్ వాస్ అన్ యాక్సిడెంట్, జస్ట్ అన్ యాక్సిడెంట్. అసలు ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆ అమ్మాయి, అంటే ఆ 11 years ఓల్డ్ పాప వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కిందకు వచ్చి ఆమెకి అపాలజీస్ చెప్పారు. అంటే చిన్నపిల్ల ఏదో తెలియక చేసింది, క్షమించండి అని చెప్పి వాళ్ళు క్షమాపణ అడిగారు. యాక్చువల్గా అయితే మ్యాటర్ ఇక్కడితో క్లోజ్ అయిపోవాలి, కానీ అవ్వలేదు. చాప్టర్ నెంబర్ 2, ద అంబుష్. అక్కడ నుంచి ఒక గంటన్నరకు కట్ చేస్తే ఒక 26 years ఓల్డ్ తరుణ్ కుమార్ అనే ఒక వ్యక్తి తన బైక్ మీద వస్తున్నాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో ఈ హోలీ సెలబ్రేషన్ అంతా అయిపించుకొని అక్కడికి వస్తున్నాడు. కానీ తరుణ్కి ఆ వాటర్ బలూన్ ఇన్సిడెంట్ గురించి అసలు ఏం తెలియదు. హీ హాస్ జీరో నాలెడ్జ్ అబౌట్ ఇట్. హీ వాస్ అన్అవేర్ ఆఫ్ ఇట్. ఆ తరుణ్ కుమార్ వాళ్ళ ఇంటి లైన్లోకి ఎంటర్ అవ్వగానే కొంతమంది ఒక 10 to 15 మెంబర్స్ ఉండుండొచ్చు అని చెప్పి అంటున్నారు. 10 to 15 మెంబర్స్ ముస్లిం వ్యక్తులు వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళ చేతిలో చూస్తే మాత్రం ఐరన్ రాడ్లు, బ్యాట్లు, బ్రిక్స్ ఏది కనిపిస్తే అది తీసుకొని వచ్చారు. అంటే కొట్టడానికి కంప్లీట్గా రెడీ అయ్యి వచ్చారు. ఏది కనిపిస్తే అది తీసుకొని వచ్చేసారు. వాళ్ళందరూ వచ్చి తరుణ్ ఆపేశారు. అసలు ఈ తరుణ్కి అసలు ఏం జరిగిందో ఏంటో తెలిసే లోపలే వాళ్ళు అటాక్ చేసేసారు. అసలు బీభత్సంగా కొట్టేశారు, మరీ ఘోరంగా కొట్టారు. లేట్ నైట్ అవ్వడం వల్ల అక్కడున్న వాళ్ళకి కూడా ఎవరికి తెలియలేదు. అండ్ థర్స్డే మార్నింగ్ అతని హాస్పిటల్లో జాయిన్ చేశారు. బట్ అప్పటికే చాలా సివియర్గా ఇంజ్యూరీస్ అవ్వడం వల్ల అతను హాస్పిటల్లో చనిపోయారు. అసలు ఒక 11 years పాప చేసిన ఒక అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. చాప్టర్ నెంబర్ 3, ద స్ట్రీట్స్ ఆన్ ఫైర్. ఈ తరుణ్ చనిపోయాడు అన్న న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఉత్తమ్ నగర్ మొత్తం కూడా, అంటే ఆ కాలనీ మొత్తం కూడా కంప్లీట్గా ఎరెక్ట్ అయిపోయింది. అసలు ఈ బజరంగల్ వాళ్ళు, హిందూయిజంకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ వచ్చేసారు. బయటకు వచ్చి ప్రొటెస్టులు చేస్తున్నారు, రోడ్స్ అన్ని కూడా బ్లాక్ చేస్తున్నారు, వెహికల్స్ని తగలబెట్టేస్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ మొత్తం కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోవడంతో అక్కడ పోలీస్ వాళ్ళు హెవీ ఫోర్స్ని అలానే పారామిలిటరీ వాళ్ళని కూడా డిప్లాయ్ చేశారు. అయితే సౌత్ వెస్ట్ డీసీపీ కన్ఫర్మ్ చేసిన దాని ప్రకారం చూస్తే ఇది ఒక స్పాంటేనియస్ ఫ్లేర్ అప్. అండ్ మేము BNS సెక్షన్ 103 కింద ఇది ఒక మర్డర్ అటెంప్ట్ లాగా మేము రికార్డులో యాడ్ చేసాము అండ్ FIR కూడా ఫైల్ చేసాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైతే 8 మందిని అరెస్ట్ చేశారు, ఇంకా మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఇప్పటి వరకు అంతా క్లియర్ కదా. ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. వీళ్ళు అంటే కొత్తగా వచ్చిన నైబర్హుడ్ ఏం కాదు. వీళ్ళు దాదాపు కూడా ఒక 1960s, అంటే ఇప్పటికి దాదాపు ఒక 60 years అయి ఉండొచ్చు. 60 years నుంచి వీళ్ళందరూ కూడా నైబర్హుడ్ లాగానే ఉండేవాళ్ళు. అండ్ వీళ్ళు రాజస్థాన్ నుంచి మైగ్రేట్ అయ్యి సౌత్ వెస్ట్ లో ఉన్న ఉత్తమ్ నగర్ జేజే కాలనీలో సెటిల్ అయిపోయారు. అంటే దాదాపు 60 years నుంచి వీళ్ళు ఇక్కడే ఉన్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ తరుణ్ వల్ల అంకుల్ ఏమని క్లెయిమ్ చేస్తున్నారంటే, ఎగ్జాక్ట్గా 12 years బ్యాక్ సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే, అంటే సేమ్ ఎగ్జాక్ట్గా హోలీ ఆ టైంలోనే ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగిందని చెప్తున్నారు. అంటే సేమ్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏదైతే జరిగిందో అదే అప్పుడు కూడా జరిగిందని చెప్పి చెప్తున్నారు ఆయన. అంటే ఆల్రెడీ జరిగిందని మనసులో పెట్టుకొని ఇప్పుడు అంటే సెకండ్ టైం ఇలా జరిగినందుకు గాను ఇలా చేశారా, లేకపోతే ఇది ఒక స్పాంటేనియస్ ఇన్స్టెంట్గా జరిగిన అటాక్? మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నా విషయంలోకి వస్తే మాత్రం ఇది ఒక అన్ఫార్చునేట్ థింగ్ అనే చెప్పుకోవచ్చు. అంటే ఏదో జస్ట్ ఒక 11 years పాప తెలుసో తెలియకో అన్ఫార్చునేట్గా అలా అయిపోయింది. వాళ్ళు అంత సీరియస్గా తీసుకొని ఉండకపోవాల్సింది, అంటే ఒక ప్రాణం బలైపోయింది కదా. ఎనీవే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. ఈ వీడియో కానీ మీకు వర్త్ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అవ్వాలి అంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ ఐ కెన్ నేను మీకు రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాను, రెగ్యులర్గా న్యూస్ అనేవి తీసుకొని వస్తుంటాను. Until then, keep watching. This is Naveen Metla signing off. Jai Hind.